ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏమాత్రం జాప్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏమాత్రం జాప్యం చోటు చేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పేసి కూడా ఆదేశిస్తూ ఏకంగా జీవోను జారీ చేసింది. సకాలంలో వేతనాలు చెల్లించడంలో విఫలమయ్యే ఆయా శాఖల హెచ్ఓడీలు జీతాల పంపిణీ అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. గౌరవ వేతన బిల్లుల ప్రాసెసింగ్లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు హెచ్ఓడీలు సంబంధిత విషయాన్ని అయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర గౌరవ వేతన సిబ్బంది అందరికీ కూడా ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాల్సిందేనని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్పేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ప్రకటించింది. మరి ఆ మేరకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల వేతనాలను ప్రతి నెల 12, 13 తేదీల వరకు చెల్లించేవారు. ఒకరోజు కొన్ని జిల్లాలకు, మరొక రోజు కొన్ని జిల్లాలకు అయితే వేతనాలు వేసేవారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారు. పక్క జిల్లా ఉద్యోగులు ఫోన్లు చేసి వేతనాలు పడ్డాయా అంటూ వాకబు చేసుకునేవారు. ఈ అసంతృప్తిని ఉపయోగించుకుని అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు వేస్తూ వస్తోంది. మరి తెలంగాణ వైద్య విధాన పరిషత్, కొన్ని ఇతర విభాగాల్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 1వ తేదీన పడడం లేదు. కొన్ని శాఖల్లో కూడా వివిధ కారణాల వల్ల వేతనాల చెల్లింపు ఆలస్యమవుతున్నట్లుగా కూడా తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి ఆర్థిక శాఖ తెలిపింది. గౌరవ వేతన బిల్లుల తయారీలో జాప్యం, వాటిని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సకాలంలో సమర్పించకపోవడం, మరి ఉద్యోగుల హాజరు అంశంలో గందరగోళం, ప్రభుత్వం నిర్దేశించినటువంటి గడువును అనుసరించకపోవడం, బిల్లుల స్క్రూటినీ, ఆడిటింగ్ తదితర కారణాల వల్ల వేతనాలను 1వ తేదీన చెల్లించడం లేదు. వేతనాల చెల్లింపులపైన ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షలో ఈ విషయాలు అన్నీ కూడా తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ కూడా ఎలాంటి జాప్యం లేకుండా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జీవో జారీ అయింది. అన్ని ప్రభుత్వ శాఖలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు కూడా 1వ తారీఖు నిబంధనలను పాటించాలని చెప్పేసి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఆర్థిక శాఖ సూచనలను తమ శాఖలు అనుసరిస్తున్నాయో లేదో సంబంధిత ముఖ్య కార్యదర్శులు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా చెప్పారు. బడ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ను కూడా లేదా తనను సంప్రదించాలని చెప్పేసి సుల్తానియా ఆదేశించారు.